మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా. ఏ ఊకో అయ్యా. పాడిందే పాడరా, పాడిందే పాడరా, పాడిందే పాడరా. ఏ పాటనయ్యా ఊకే పాడిందే పాడుతా ఉంటావని ఒకడు అంటుండంట. పాడిందే పాడరా పాసుపండ్ల జాతరా అని ఇంకోడు అంటుండంట. ఇక ఆ రాజు మంచిగా పులి మీద వచ్చి ఇంకా రాజ్యాన్ని ఏలుతూనే ఉండంట. ఇక రాజ్యాన్ని ఏలి ఆ యొక్క ప్రజలని మంచిగా సంరక్షించుకుంటా, మంచిగా ధర్మాన్ని కాపాడుకుంటా, ధైర్యంగా మంచిగా అడుగులు మంచిగా వేసుకుంటా మళ్ళా ఒకసారి ఇంకా రాజ్యాన్ని పరిపాలించి చించి బాగా అలసిపోతాడు అనమాట. ఆయనకు కూడా కొంచెం మనశ్శాంతి కావాలి కదా. ఇక దానికోసం మనశ్శాంతి కోసం మళ్ళీ అడవికి పోతాడంట ఒకరోజు. ఆ ఒక్కరోజు మంచిగా వేటకు పోతుండాయి, వేటాడడానికి పోతుండాయి. ఇక రాజు కదా మంచిగా ఊకే అమ్మ ఏందా అమ్మ గుర్రాలు ఎక్కిపోతుర్రు, అది ఎక్కిపోతుర్రు, ఇది ఎక్కిపోతుర్రు, అట్లా పోతుర్రు, ఇట్లా పోతుర్రు అనుకొని మంచిగా పోయి స్నానం చేసి మంచిగా గింత ముద్ద తిని ఇక అడవిలంగా చిన్నగా మంచిగా నడుచుకుంటా పోతా ఉండంట. ఇక దాని వెనక పులి మీద వచ్చిండిగా, ఆ పులి కూడా వెనకంగా వస్తుంది. ఇక జనాలందరూ పక్కకు తప్పుకొని ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారట మంచిగా. ఇక రాజుకు దారిచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకొని మంచిగా ముందుకు పోతా ఉండంట. ఇక రాజు పోతా ఉండంట. ఇక పోయేటప్పుడు ఇక వేటాడడానికి పోతుండే. ఏం వేటాడడానికి పోతుండ్రా అని ఒకడు అడుగుతుండంట. వింటున్నోడు అడుగుతుండంట. కథ అడుగుతారుగా. కథ చెప్తుంటే డౌట్స్ వస్తే అడగాలి. ఇక రాజు వేటాడాలి. ఇక రాజు ఇట్లా ఆలోచిస్తుండంట. మనం పోతున్నాం బానే ఉంది, పులిని ఇట్లా అడుగుతుండంట. ఏమని? మనం ఇద్దరం పోతున్నాం, ఏడికి పోతున్నాం? దేన్ని వేటాడడానికి పోతున్నాం? దేన్ని ఒక్కదాన్ని అయితే వెంటాడి మంచిగా తెచ్చుకొని తర్వాత ఎట్లయితే అట్లా ఫస్ట్ అయితే మనకి ప్రశాంతత కావాలని చెప్పేసి ఆ రాజు పేరే రాజు. ఇక ఏం వేటాడదాం అని ఆలోచించి పేపర్లన్నీ చింపుతాడు, ఇసిరేస్తాడు. ఇక అన్ని వేటాడినంలే గాని ఒక సముద్రం కాడికి పోయి మంచిగా ఒక చేపను వేటాడి తెచ్చుకుందామని అనుకుంటాడు. పులితోటి ఏం చెప్పడు. ఇక చెప్పకుంటే ఇక మంచిగా సముద్రం కాడికి పోవాలి. మనసులో ఇట్లా అనుకుంటుండు. ఏమని? మనసులో ఏదో ఒకటి అనుకుంటుండు. ఇంకా చేపను పట్టాలంటే గాలం కావాలంటే ఓకే. ఇక అన్ని తెచ్చుకొని గాలం తెచ్చుకుంటూ, వానపాములు ఉంటాయిగా పైనంగా పడతాయిగా, వర్షం వస్తే పడతాయిగా పైనంగా. ఇక వాటిని తెచ్చుకుంటూ మంచిగా సముద్రం కాడికి పోయిండు. గాలాలు వేస్తా ఉండి ఇక ఎంతకు పడతలేవా చేపలు.
ఇక పట్టకుంటే పడకుంటే ఇక ఎంతకొక్కటి కూడా శాపపడదు రాజుకి. రాజే కదా మరి రాజ్యాన్ని పరిపాలిస్తుంది మరి అనుకొని ఇక సముద్రం నుంచి ఒక చాప వస్తుంది. ఇక ఒక చాప వచ్చి గాలం కాడికి వచ్చి, రాజు గాలం కాడికి వచ్చి మంచిగా, ఇది రాజుగాలం, ఈయన కాడికి పోతే నేను మంచిగా నాకు అన్ని దొరుకుతాయి అనుకొని ఆ చాప ఏమనుకుంటది, ఇంకేదేదో అనుకొని ఆయన గాలానికి పొద్దుగాల గాలం వేస్తే సాయంత్రం దాకా ఒక్క చేప పడుతుంది. ఇక ఆ చేపను తీసుకొని ఇక రాజ్యానికి వచ్చి మంచిగా ఇక ఆ చేపని ఏం చేద్దాం అనుకొని ఇంటికి తెచ్చుకుంటాడు. అదే ఆయన ఇంటికి తెచ్చుకుంటాడు, రాజు ఇంటికి తెచ్చుకుంటాడు. ఇక చేపని, ఆ ఒక్క చేపని, అది ఎంత పెద్ద ఉందో ఏమో, చేప అయితే పడుతుంది, బాగానే ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక చేపని ఇంటికి తెచ్చుకొని ఫస్ట్ అయితే ఒక గోళం లేస్తాడు. గోళం లేచి మళ్ళీ ఇక మంత్రి వస్తాడు. ఇక మంత్రి వచ్చి ఇక రాజ్యంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఏం జరుగుతుంది అని అన్ని ముచ్చట్లన్నీ మంత్రి చెప్తాడు రాజుకి. ఇక ఆయన బిజీలో ఆయన ఉంటాడు. ఇక మళ్ళీ పోతాడు. ఇక రాజ్యాన్ని పరిపాలించడానికి రాజు పోతాడు. పోతే నమస్తే